మన జీవితంలో ఎవరైనా మంచి సలహా ఇస్తే దాన్ని ఎందుకు పక్కన పెట్టేస్తాం? ఎప్పుడైనా అనిపించిందా అసలు మనకు మంచి మాట ఎందుకు రుచించదు? రండి, ఈరోజు ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. అన్నిటికన్నా ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం నిజంగా చెవిపెట్టి వింటున్నామా, లేక మనస్సులో ముందుగానే ఇది నాకు వద్దు అని డిసైడ్ అయిపోతున్నామా? ఆలోచిస్తే అసలు సమాధానం ఈ ప్రశ్నలోనే దాగి ఉంది. సరే, మరి మనం మంచి సలహాలను ఎందుకు వినం? దీనికి కారణాలు ఏంటి? వీటిని మనం మన చుట్టూ మనమే కట్టుకున్న అడ్డుగోడల్లా చూడొచ్చు. ఇప్పుడు ఆ గోడలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చుగాని చాలా సందర్భాల్లో సమస్య బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. మన ఆలోచనలు, మన భావాలే మనకు పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి. ఇక్కడ చూడండి, మనల్ని మనమే బంధించేసే 4 అంతర్గత అడ్డంకులు. మొదటిది అహంకారం. నాకన్నీ తెలుసు, నాకెవరు చెప్పక్కర్లేదు అనుకున్నప్పుడు మనసుకి తాళం పడిపోతుంది. ఇక మన పాత అలవాట్లు, అవి మనల్ని తెలియకుండానే వెనక్కి లాగుతూ ఉంటాయి. మార్చుకోవటం చాలా కష్టం. మూడోది కంఫర్ట్ జోన్. హాయిగా ఉన్న చోటును వదిలి కొత్త దారిలో వెళ్లాలంటే భయం. దాంతో పాటో వచ్చేది మార్పు అంటే ఆందోళన. ఈ 4 గోడలు కలిసి మనల్ని ముందుకు అడుగేనివ్వకుండా ఆపేస్తాయి. సరే, ఇప్పుడు మరో కోణం నుంచి చూద్దాం. సమస్య సలహాలో కాకపోవచ్చు, దాన్ని మనం చూసే విధానంలో, మన ఆలోచనల్లో ఉండొచ్చు. అవును, మన ఆలోచనల్లో ఉండే ఈ చిన్న చిన్న లోపాలే మనల్ని దారి తప్పిస్తాయి. ఇచ్చిన సలహా విలువ మనకర్థం కానప్పుడు దాన్ని ఎందుకు పట్టించుకుంటాం? అలాగే మనకన్నీ ఫాస్ట్గా, ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. మంచి దారి ఎప్పుడూ కాస్త నెమ్మదిగా కాని బలంగా ఉంటుంది. కాని మనకు అంత ఓపిక ఉండదు. ఇక చివరిగా స్వార్థం. అప్పటికప్పుడు వచ్చే చిన్న సుఖం కోసం భవిష్యత్తులో వచ్చే పెద్ద మేలును కూడా వదులుకుంటాం. మన లోపలి కారణాలే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన అనుభవాలు కూడా మనం సలహాలను స్వీకరించకుండా అడ్డుపడతాయి. నిజమే కదా, మన చుట్టూ ఉన్నవాళ్ల ప్రభావం మనపై చాలా ఉంటుంది. ముఖ్యంగా మన స్నేహితులు. చెడు సాంగత్యంలో ఉన్నప్పుడు మంచి మాట చెవికెక్కడం కష్టం. కొన్నిసార్లు కొన్ని విషయాలు అనుభవంలోకి వస్తేగాని అర్థం కావు. జీవితమే ఒక దెబ్బ కొట్టి పాఠం నేర్పే వరకు మనకు ఆ నిజం తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా సరైన సమయం రావాలి. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం రానప్పుడు అమృతం కూడా చేదుగానే అనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ ఒక చిన్న కథ రూపంలో చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కాలం నేర్పే పాఠం గురించిన కథ. ఒక తండ్రి తన కొడుకు భవిష్యత్తు గురించి ఎంతో ఆందోళనతో ఈ మాట అన్నాడు. ఆయన గొంతులో ప్రేమ ఉంది, బాధ్యత ఉంది. కాని ఆ మాటలు కొడుకు గుండెను తాకలేదు. అంతే, ఆ కొడుకు తండ్రి సలహాను పెడచెవిన పెట్టాడు. బహుశా తనకే అన్నీ తెలుసు అనే అహంకారం కావచ్చు. తండ్రి మాటలను చాలా తేలిగ్గా తీసుకున్నాడు. కాలం గడిచిపోయింది. తండ్రి ఏ విషయం గురించైతే హెచ్చరించాడో జీవితం సరిగ్గా అదే అనుభవాన్ని తీసుకొచ్చి ముందు నిలబెట్టింది. కాని ఈసారి పాఠం చాలా కఠినంగా ఉంది. మాటలతో కాదు, దెబ్బలతో నేర్పింది. ఒక్కసారి గమనించండి, తండ్రి చెప్పిన సత్యం, జీవితం నేర్పిన సత్యం రెండూ ఒకటే. అప్పుడు అది ప్రేమతో చెప్పిన మాట. ఇప్పుడు అది దెబ్బతిన్న తర్వాత నేర్చుకున్న అనుభవం. రూపం మారిందేమో కాని సత్యం మాత్రం అదే. అప్పుడు కలిగింది జ్ఞానోదయం. అంతా నష్టపోయాక బాధతో అనుకున్నాడు, అయ్యో, అప్పుడే నాన్నమాట విని ఉంటే నా జీవితమెంత బాగుండేదో కదా అని. కాని ఏం లాభం, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కథ నుంచే మనం నేర్చుకోవాల్సిన అసలైన నీతి ఏంటి? ఇప్పుడు మనం చూడబోయే ఈ చివరి భాగం మన అందరినీ ఒక్కసారి ఆలోచింపజేస్తుంది. ఇది ఈ మొత్తం విశ్లేషణకు సారాంశంలాంటిది. సమస్య ఎప్పుడు సలహాలో ఉండదు, దాన్ని స్వీకరించడానికి మన మనసు సిద్ధంగా ఉందా లేదా అన్నదే అసలైన పాయింట్. ఈ విషయాన్ని ఒక అద్భుతమైన రూపకంతో పోల్చవచ్చు. మంచి సలహా అనేది ఒక విలువైన విత్తనం లాంటిది. మరి మన మనసు అది నేలలాంటిది. ఆ విత్తనం మొలకెత్తాలంటే మన మనసు అనే నేల సారవంతంగా, సిద్ధంగా ఉండాలి కదా. కాబట్టి బాధ్యత కేవలం సలహా ఇచ్చేవారిదే కాదు, దాన్ని స్వీకరించేవారిదే కూడా. విత్తనం ఎంత నాణ్యమైనదైనా సరే, నేల సహకరించకపోతే అది మొలకెట్టదు, వ్యర్థమైపోతుంది. చివరిగా ఈ ప్రశ్న మనందరి కోసం: ఇతరుల నుంచి మంచిని స్వీకరించడానికి మన మనస్సు అనే నేల ఎంత సిద్ధంగా ఉంది?
అది కొత్త ఆలోచనలను, మంచి మాటలను స్వీకరించేంత సారవంతంగా ఉందా? లేక అహంకారం, భయమనే అడ్డుగోడలతో నిండిపోయిందా? ఒక్కసారి ఆలోచించండి.